సినిమాకి ఇప్పుడు ఎంత హైప్ ఉందో తెలుసు కదా. అందుకే కేవలం 100 కోట్లు దాటేసింది. అయితే నిన్న రిలీజ్ అయిన టాక్సిక్ నుంచి పెద్ద ఎదురు దెబ్బే తగులుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ అనుకున్నదొకటి అయింది ఒకటి. ఈ సినిమా మొత్తానికి ఫస్ట్ డేనే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. సో మళ్ళీ ఇరుముడినే ట్రెండింగ్ లోకి వచ్చేసింది. మాస్ మహారాజా రవితేజ నటించిన ఇరుముడి బాక్సాఫీస్ వద్ద తన విజయ యాత్రను అదే జోరుతో కొనసాగిస్తోంది. సినిమా విడుదలై రోజులు గడుస్తున్నా ప్రేక్షకుల ఆదరణ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. కొత్త సినిమాలు వరుసగా థియేటర్స్లోకి వస్తున్నా ముఖ్యంగా భారీ అంచనాల మధ్య విడుదలైన యష్ పాన్ ఇండియా చిత్రం టాక్సిక్ ఎంట్రీ ఇచ్చినా కూడా ఇరుముడిపై ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. పైగా కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమాకు టికెట్లు దొరకడం కూడా కష్టంగా మారింది. సాధారణంగా ఒక భారీ పాన్ ఇండియా సినిమా విడుదలైతే ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న చిత్రాల స్క్రీన్లు తగ్గించడం సహజమే. అదే పరిస్థితి ఇప్పుడు ఇరుముడి విషయంలో కూడా కనిపిస్తోంది. అదే కుదిరిన ఒప్పందాల ప్రకారం అనేక థియేటర్స్లో టాక్సిక్ ఎక్కువ స్క్రీన్లు కేటాయించడంతో ఇరుముడి ప్రదర్శనను స్క్రీన్ల సంఖ్య తగ్గింది. అయితే స్క్రీన్లు తగ్గిన ప్రేక్షకుల డిమాండ్ మాత్రం ఏమాత్రం తగ్గకపోవడం ఇప్పుడు థియేటర్ యజమానులకు పెద్ద సవాల్గా మారింది. సాధారణంగా కొత్త పెద్ద సినిమా విడుదలైన తరువాత పాత సినిమాలకు కలెక్షన్లు తగ్గడం సహజం. కానీ ఇరుముడి విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. స్క్రీన్లు తగ్గినా అందుబాటులో ఉన్న షోలన్నీ దాదాపు హౌస్ఫుల్ అవుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. చాలా చోట్ల ప్రేక్షకులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. కొన్ని కేంద్రాల్లో అయితే చివరి నిమిషంలో టికెట్ దొరకడం దాదాపు అసాధ్యంగా మారిందని తెలుస్తోంది. ఈ వారం మిలాద్ ఉన్నబీ సందర్భంగా బుధవారం ప్రభుత్వ సెలవు రావడం కూడా సినిమాకు మంచిగా కలిసొచ్చింది. సెలవు ఉండడంతో మంగళవారం సాయంత్రం నుంచే కుటుంబ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు రావడం స్టార్ట్ చేశారు. సాధారణంగా వీక్ డేస్ లో ప్రేక్షకుల రద్దీ కొద్దిగా తగ్గుతుంది. కానీ ఈసారి సెలవు కారణంగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మంగళవారం ఈవినింగ్ షోల నుంచే థియేటర్స్లో మంచి రద్దీ కనిపించింది. ప్రత్యేకంగా కుటుంబ సభ్యులు కలిసి సినిమా చూసేందుకు రావడంతో ఒకేసారి 4-5 టికెట్లు కావాలన్న వారి సంఖ్య పెరిగింది. ప్రస్తుతం కొన్ని ప్రధాన కేంద్రాల్లో ఇరుముడికి టికెట్లు దొరకడం కూడా కష్టంగా మారిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. చివరి నిమిషంలో బుకింగ్ చేసేవారికి సీట్లు దొరకడం లేదు. కొన్ని చోట్ల పరిచయాలు ఉంటేనే టికెట్లు దొరుకుతున్నాయన్న చర్చ కూడా కొనసాగుతోంది. ఇది ప్రస్తుతం సినిమాకు ఉన్న డిమాండ్ను స్పష్టం చేస్తోంది. టాక్సిక్ విడుదల తరువాత అనేక మల్టీప్లెక్స్లలో షో షెడ్యూల్ మార్చాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఒకవైపు కొత్త సినిమా కోసం ఎక్కువ స్క్రీన్లు కేటాయించాల్సి వస్తూ ఉండగా మరోవైపు ఇరుముడికి వస్తున్న ప్రేక్షకుల సంఖ్య ఏమాత్రం తగ్గకపోవడంతో ఎగ్జిబిటర్లు షోలు ఎలా సర్దుబాటు చేయాలి అని ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రేక్షకుల డిమాండ్ను బట్టి అదనపు షోలు వేయాలని ఆలోచన వచ్చినా ఇప్పటికే ఇతర సినిమాలకు కేటాయించిన షెడ్యూల్ కారణంగా అది సాధ్యపడడం లేదని తెలుస్తోంది. యష్ నటించిన టాక్సిక్ భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ప్రస్తుతం సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. యాక్షన్, విజువల్స్, యష్ నటనకు ప్రశంసలు వస్తున్న కథా కథనం, రన్ టైం పై విమర్శలు వస్తున్నాయి. దీంతో తొలి రోజు తర్వాత కొంతమంది ప్రేక్షకులు ప్రత్యామ్నాయంగా ఇరుముడి వైపు మొగ్గు చూపుతున్నారన్న అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ వారాంతంలో మళ్లీ ఇరుముడికే ఎక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పెద్ద నగరాల్లో మల్టీప్లెక్స్లు ఎక్కువగా ఉండడంతో షోలు కొంతవరకు సర్దుబాటు చేసే అవకాశం ఉంటుంది. కానీ చిన్న పట్టణాలు, బీసీ సెంటర్స్ లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అక్కడ చాలా చోట్ల 2 లేదా 3 స్క్రీన్లు మాత్రమే ఉండడంతో ఒక సినిమాకు ఎక్కువ షోలు పడితే మరో సినిమాకు అవకాశం తగ్గిపోతుంది. అయినా కూడా ప్రేక్షకుల డిమాండ్ మాత్రం ఇరుముడి వైపే ఎక్కువగా ఉండడంతో థియేటర్ యజమానులు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న విశ్వనాథన్ సన్స్ కూడా కొన్ని కేంద్రాల్లో ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా కూడా తనకు ఉన్న ప్రేక్షకాదరణను కొనసాగిస్తూ ఉండడంతో థియేటర్ల కేటాయింపు మరింత క్లిష్టంగా మారింది. ఒకవైపు టాక్సిక్, మరోవైపు ఇరుముడి, ఇంకోవైపు విశ్వనాథన్ సన్స్, ఇలా 3 సినిమాల మధ్య థియేటర్ల కోసం పోటీ నెలకొంది. ఇప్పటికే ఇరుముడి 100 కోట్ల గ్రాస్ మార్క్ను దాటేసింది అని కూడా మనందరికీ తెలిసిందే. ఈ విజయంతో చిత్ర బృందం ఎంతో ఆనందంగా ఉంది. ప్రస్తుతం సినిమా మరో 50 కోట్ల దిశగా పయనిస్తోంది అన్న అంచనాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రవితేజ అభిమానులు మాత్రం ఈ సినిమా 200 కోట్ల క్లబ్లో చేరాలని ఆశిస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న స్పందన, వీకెండ్ బుకింగ్స్, కుటుంబ ప్రేక్షకుల ఆదరణను చూస్తూ ఉంటే ఆ లక్ష్యం కూడా అసాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వచ్చే 2 వారాల్లో పెద్ద స్థాయిలో పోటీ వచ్చే సినిమా
సినిమాలు లేకపోతే ఇరుముడికి మరింత ప్రయోజనం కలిగే ఛాన్స్ ఉంటుంది. సెప్టెంబర్ మొదటి వారంలో విడుదలకు సిద్ధమవుతున్న సినిమాలు ఉన్నప్పటికీ భారీ స్థాయిలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సినిమా కనిపించడం లేదన్న అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. అందుకే కొన్ని చిత్రాలకు మంచి ప్రచారం ఉన్న ఇరుముడి జోరును పూర్తిగా ఆపే స్థాయిలో బజ్ లేదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో రాబోయే 2 వారాంతరాల్లో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. సినిమా కలెక్షన్లు చేస్తున్న బయర్లు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో ప్రేక్షకులు రద్దీ చూస్తుంటే RRR, బాహుబలి, పుష్ప వంటి భారీ చిత్రాల సమయంలో కనిపించిన వాతావరణం గుర్తుకు వస్తోందని వారు చెబుతున్నారు. ముఖ్యంగా ఒకేసారి సినిమా చూసిన ప్రేక్షకులు మళ్లీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి రావడం కూడా సినిమాకు పెద్ద ప్లస్ గా మారింది. ఇలాంటి రిపీట్ ఆడియన్స్ ఇటీవల కాలంలో చాలా అరుదుగా కనిపించారని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. ఇరుముడి విజయానికి మరో ప్రధాన కారణంగా టికెట్ ధరలను కూడా చెప్పవచ్చు. ఈ సినిమాకు ప్రత్యేకంగా టికెట్ ధరలు పెంచలేదు. సాధారణ ధరలకే ప్రేక్షకులకు సినిమా చూసే అవకాశం కల్పించారు. ఆంధ్రప్రదేశ్లోని అనేక సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో బాల్కనీ టికెట్ దాదాపు ₹100 పరిధిలోనే ఉంటుంది అనడంలో కుటుంబ సభ్యులను ఆకర్షిస్తోంది. మల్టీప్లెక్స్ లో కూడా టికెట్ ధరలు అధికంగా లేకపోవడం వల్ల ప్రేక్షకులు ఎలాంటి భారం లేకుండా సినిమాను ఆస్వాదిస్తున్నారు. మొత్తానికి భారీ పాన్ ఇండియా సినిమా టాక్సిక్ విడుదలైనప్పటికీ ఇరుముడి జోరు మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. స్క్రీన్లో తగ్గిన ప్రేక్షకుల ఆదరణ ఏమాత్రం తగ్గకపోవడం ఈ సినిమాకు ఉన్న బలాన్ని స్పష్టంగా చూపిస్తోంది.